హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఒక అమ్మాయి చెప్పిన పొడవాటి జుట్టు సీక్రెట్ అయితే నేను చెప్పబోతున్నానండి. నిజంగా తను చెప్పింది విని నిజంగా ఆశ్చర్యపోయాను. తన జుట్టు చాలా ఒత్తుగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఏం వాడుతున్నావు, ఏ ఆయిల్ అంటే ఆయిల్ కాదు, ఒక సీక్రెట్ చెప్తానని చెప్పి ఇది చెప్పింది నాకు. సో దీనికోసం అని చెప్పి ఫస్ట్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకోండి. ఆనియన్ అంటే మనందరికీ తెలుసు, రిచ్ ఆఫ్ సల్ఫర్ అనమాట. మన జుట్టుని బాగా ఏపుగా పెరగడానికి ఈ సల్ఫర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆనియన్ స్మెల్ ఉంటుంది కదా అక్క అని చెప్పి మీరందరూ కూడా కామెంట్ చేయొచ్చు. బట్ మీరు కనుక ఇది అంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదన్నా కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ని ఒక 2 or 3 డ్రాప్స్ అనేది యాడ్ చేసుకోండి. మీకు ఆ స్మెల్ ఉండదు. లేదు మేము షాంపూ కొంచెం మంచిగా వాడుకుంటాము, కుంకుడుగాయలు పెట్టి పోసుకుంటాము, ఈ స్మెల్ ఏముందిలే అనుకుంటే కనుక ఎటువంటి ఎసెన్షియల్ ఆయిల్ అనేది యాడ్ చేయకుండా డైరెక్ట్గా రాసుకోవచ్చు. బట్ కొంచెం లైట్గా స్మెల్ ఉంటుందండి. ఆనియన్ గురించి మనకు తెలిసిందే కదా. సో కానీ జుట్టు బాగా ఏపుగా పెరగడానికి ఆనియన్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో తన జుట్టు ఎంత ఒత్తుగా ఉంటుంది అని అంటే ఆ అమ్మాయి వారంలో ఒక 2 సార్లైనా కానీ ఇది ట్రై చేస్తుందంట. కనీసం తను నెలకి 3-4 సార్లైనా కానీ నేను ఇది ట్రై చేస్తాను, ఇది వాడిన తర్వాతే నా జుట్టు ఇంత మంచిగా గ్రోత్ అయింది అని చెప్పి అమ్మాయి చెప్తే నిజంగా నేను ఆశ్చర్యపోయాను. వెంటనే మీకు షేర్ చేయాలనిపించి నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. బట్ దీనికోసం డబ్బులేం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆ 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను కదా, నీట్గా పీల్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఆనియన్స్ అయితే మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకుంటున్నాను. సో మీరు వీడియోలో చూసిన విధంగా ఈ విధంగా మెత్తటి కన్సిస్టెన్సీ అయితే రావాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇదంతా కూడా ఒక బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను. చాలామందికి కూడా అక్క మేము ఎన్నెన్నో హెయిర్ ప్యాక్స్ వాడుతున్నాం అక్క, కానీ మాకు ఏ ఫలితం ఉండటం లేదు, అసలు నో రిజల్ట్ అక్క, మాకు ద బెస్ట్ రెమెడీ చెప్పండి అక్క అని చెప్పి అంటున్నారు. ప్లీజ్ అండి, నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మీకు, మీరు దీన్ని ఫస్ట్ ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైంకే రిజల్ట్ ఖచ్చితంగా చూస్తారు. నా మీద నమ్మకం లేకపోతే ఇక నేను చేసేది ఏం లేదు. బట్ ఇదైతే సూపర్ అంటే సూపర్గా వర్క్ అవుతుందండి. దీన్ని మాత్రం మీరు ట్రై చేసి తీరాల్సిందే. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆముదాన్ని యాడ్ చేసుకుంటున్నాను. క్యాస్టర్ ఆయిల్, ఒకవేళ తనకి హెయిర్ ప్యాక్స్ వేసుకునే టైం లేదు, ఇప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది వేసుకునే టైం కూడా లేకపోతే తను హెయిర్ అంతా కూడా ఆముదాన్నే పెట్టుకుంటుందంట. ఆముదం మొత్తం మనం అనుకుంటాం, అయ్యో ఆముదం జిడ్డుగా ఉంటుంది, వామ్మో ఈ ఆముదం పోవాలంటే ఎన్ని కుంకుడుగాయలు వేసుకొని రుద్దుకోవాలో, ఎంత షాంపూ కావాలో అని చెప్పి అనుకుంటాం. కానీ తనైతే మొత్తం ఆముదాన్నే హెయిర్ అంతా అప్లై చేసుకొని కుంకుడుగాయలతో తలస్నానం చేసుకుంటుందంట, అంతలా జుట్టుకు కూడా. ఇప్పుడు ఆముదం ఇంకా ఆనియన్ ఈ 2 కలుపుకున్నాం కదా, దీన్ని కొంచెం ఒక 5 నిమిషాలు హీట్ చేసుకొని ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ అనమాట, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్లో ఒక 2 గ్లాసెస్ వాటర్, అంటే మీడియం సైజ్ గ్లాస్ వాటర్, అంటే మనకి గిద్దన్నర గ్లాస్ ఉంటుంది కదా, ఆ గిద్దన్నర నీళ్ళు అనేది ఒక 2 గ్లాసులు పోసుకున్నాను. సో పోసుకొని ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది చక్కగా మనకి జెల్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 అనేది చాలా పుష్కలంగా ఉంటుంది, అంటే అది మన జుట్టుకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. జుట్టు బాగా షైనీగా, స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం ఉంటుంది చాలామందికి, ఆ స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లమ్ని కూడా క్యూర్ చేస్తుంది అనమాట ఈ ఒమేగా 3. జుట్టు సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా, జుట్టు చిక్కులు పడకుండా హెల్ప్ చేస్తుంది ఒమేగా 3. సో ఇప్పుడు ఈ మనము అంటే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ జెల్ అనేది, అది కొంచెం మనం వేడిగా ఉన్నప్పుడే వెంటనే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం గట్టి పడిందంటే మళ్ళీ మనకి కన్సిస్టెన్సీ అనేది మనకి దిగదనమాట ఫిల్టర్ చేసుకున్నప్పుడు. ఓకేనా, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రెయినర్ హెల్ప్ తోటి ఈ ఫ్లాక్స్ సీడ్స్లో నుండి వాటర్ని నేను సపరేట్ చేసుకుంటున్నాను. సో మనం ఈ విధంగా సపరేట్ చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ అనేది ఇవి కొంచెం వేడిగా ఉన్నాయి, బట్ మీరు తలకు అప్లై చేసుకునేటప్పుడు లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్లై చేసుకోండి, మరీ
కాలేయి చల్లటి కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్లై చేసుకుంటే మనకి తలలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఆముదం ఈ 2 మిక్స్ ఉంది కదా, ఈ మిక్స్ని ఇప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్లో కలిపేసుకోవాలన్నమాట. అంటే మంచి మిక్సర్ పెట్టి కానీ అంటే ఒక స్పూన్తో హెల్ప్ తోటి కానీ ఈ విధంగా బ్లెండర్తో కానీ నీట్గా కలిపేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి కావాల్సిన ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని ప్యాక్ అంటే కూడా ఒక టైప్ ఆఫ్ సీరం లేదంటే ఒక టైప్ ఆఫ్ లిక్విడ్ లాగా ఉంటుందన్నమాట. దీన్ని ఇప్పుడు మీరు ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని చక్కగా స్టోర్ చేసుకుంటే వారంలో 2 సార్లు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదండి. ఇంకంతకు మించి నిల్వ ఉంచమని నేను అస్సలు సజెస్ట్ చేయను. ఎందుకంటే మనం స్టోర్ ఉంచుకుంటే అందులో ఉండే వాల్యూ ప్రాపర్టీస్ అన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి. మనం ఏది ప్రిపేర్ చేసుకున్నా ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవాలని చెప్తానండి నేను. ఇది నేను చెప్పిందే కాదు, మీరు ఎవ్వరు ఏది చూపించినా కానీ అప్పటికప్పుడే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. లేదు మేము చేసుకునేంత టైం లేదు అనుకుంటే కనుక మీరు ఒక్కసారి వాడుకొని మరొక్కసారికి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇంకా అంతకు మించి మాత్రం అస్సలు వద్దు, అది వాడిన ఫలితం ఉండదు. ఓకేనా. ఇప్పుడు చక్కగా నేను ఈ గ్లాస్ కంటైనర్లో పెట్టుకున్నాను. ఇందులో సగం అనేది ఇప్పుడు యూజ్ చేసుకుంటాను, మిగతా సగం అనేది 4 days తర్వాత యూజ్ చేసుకుంటాను. దీన్ని మీరు యూజ్ చేసేటప్పుడు మీకు వచ్చే చిన్న చిన్న డౌట్స్ అనేది నేను ఇప్పుడే చెప్తాను. ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయొచ్చా, డ్రై హెయిర్ మీద అప్లై చేయొచ్చా? సో దీన్ని మీరు ఆయిల్ హెయిర్ మీదన అప్లై చేయవచ్చు, డ్రై హెయిర్ మీదన అప్లై చేయొచ్చు. దీన్ని వాడిన తర్వాత ఎంతసేపు మీరు తలకు ఉంచుకోవాలి అంటే కనుక దీన్ని అప్లై చేసుకున్న తర్వాత మీరు ఒక 45 minutes అయినా చక్కగా తలకి ఉంచేసుకొని తరువాత మైల్డ్ షాంపూ తోటి కానీ కుంకుడుగాయలతోటి కానీ తలస్నానం చేయాలి. ఓకేనా. ఇక దీన్ని చిన్న పిల్లలు యూజ్ చేయొచ్చు, జెంట్స్ అయినా యూజ్ చేయొచ్చు, ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు, ఎవరికైనా ద బెస్ట్ రిజల్ట్ని అయితే ఇది ఇస్తుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, నేను తలంతా కూడా చక్కగా నీట్గా హెయిర్ అంతా కూడా పార్టీషియన్స్గా డివైడ్ చేసుకొని చక్కగా హెయిర్ స్కాల్ప్ అంతా కూడా నీట్గా పట్టించుకొని నీట్గా ఒక 5 to 10 minutes అనేది దీన్ని మసాజ్ చేసుకుంటున్నాను. నీట్గా మసాజ్ చేసుకోవడం వల్ల మనకి ఇది లోపల అంటే వెంట్రుక లోపల పొరలో కూడా దిగుతుందనమాట. చక్కగా మన జుట్టుకి పడుతుంది. సో దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గుతుంది, మనకి pH బ్యాలెన్స్ అనేది స్కాల్ప్కి మంచిగా మెయింటైన్ అవుతుంది, హెయిర్కి స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిపోతుంది, జుట్టు చక్కగా అంటే పెరగటం ఆగిపోయిన జుట్టు చక్కగా పెరిగేలా చేస్తుంది, జుట్టు ఊడటం అయితే 100కి 100% పూర్తిగా తగ్గుతుందన్నమాట. జుట్టు చాలా ఏపుగా దట్టంగా పెరగడానికి ఈ ప్యాక్ తనకి చాలా బాగా హెల్ప్ చేస్తుందని చెప్పి తను చెప్పిందండి. నేను ఇది మీకు చూపించేశాను. ఎప్పుడు మీకు చూపిద్దామా అని చెప్పి కాసుకొని కూర్చున్నాను నేనైతే. జస్ట్ 3 times యూజ్ చేస్తేనే బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది అని చెప్పి తను చెప్పింది. సో మీరు కూడా ఖచ్చితంగా 3 times యూజ్ చేయండి. యూజ్ చేసి రిజల్ట్ ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అనేవి ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.